వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాన్నకి కూతురు రాజ్కుమార్ ఛానల్లో మీకు ఈరోజు రాగులతో అండ్ దోశ, బ్రౌన్ రైస్ కూడా వేసి మీకు చూపించిపోతున్నాను. అంటే యాక్చువల్లీగా ఇడ్లీ రైస్ కానీ వైట్ రైస్ కానీ వేస్తారు. సో బ్రౌన్ రైస్తో కూడా వేసి చూడండి అబ్బా, ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ఇలా వేస్తాను బ్రౌన్ రైస్తో. సో ఇక్కడ నేను మార్నింగ్ నానబెడుతున్నాను అబ్బా. రేపు అంటే 8 అవర్స్ నానాలి కదా, అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను, కప్పున్నర రాగులు వేసాను, అదే కప్పుతో కప్పుడు బ్రౌన్ రైస్ వేసాను. సో ఇక్కడ మిక్స్ చేస్తున్నాను. చూడండి, కొంచెం మెంతులు కూడా వేసుకున్నాను. ఇలా ట్రై చేసి చూడండి అబ్బా, చాలా ఇడ్లీలు కూడా స్మూత్గా బాగుంటాయి, ఇడ్లీ అట్లు కూడా బాగుంటాయి. సో ఇక్కడ నేను నానబెట్టాను, 8 అవర్స్ నానబెట్టాను. సో ఇక్కడ మూత పెట్టేశాను అనమాట. అదే నేను 8 అవర్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి తీసాను. సో ఇదిగోని శుభ్రంగా నానే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, వాష్ చేసుకొని వస్తాను. ఒక 2 మినిట్స్లో వాష్ చేసుకొని వస్తాను. నేను ఇక్కడైతే గ్రైండర్లో వేయట్లేదు, మిక్సీలో వేస్తున్నాను. మిక్సీలో అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది కదా. సో ఇక్కడ అటుకులు కూడా నేను బ్రౌన్ రైస్తో బ్రౌన్ అటుకులే ఉన్నాయన్నమాట నా దగ్గర. సో అయ్యే నేను నానబెట్టాను, ఇక్కడ మిక్సీలో వేసుకుంటున్నాను. మిక్సీలో వేసుకొని పిండిని సగం 2 వాయిల్ కింద 3 వాయిల్ కింద, నేనైతే 3 వాయిల్ కింద వేసాను. సో ఇక్కడ గిన్నె మిక్సీలో మెత్తగా, అంటే కొంచెం మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా చూసారు. ఇదిగో ఇలాగా కొంచెం బరగ్గా ఉండాలి, ఎందుకంటే ఇడ్లీలు బాగుంటాయి కదా, ఇడ్లీ రవ్వలాగా ఉంటుంది. సో అదేవిధంగా అందుకని చెప్పేసి కొంచెం లైట్గా బరకగా ఉంచి మిగతా పిండినంతా నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, గిన్నెలో వేసేసుకుంటున్నాను. మొత్తం పిండి కూడా వేసేసుకున్నాను. సో ఇదిగోండి, ఇక్కడ ఇంకో వాయికున్నది. సో అది కూడా నేను మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకొని ఇంకా నేను నైట్ అంతా పులావ్ పెట్టాను అనమాట. చూడండి, మార్నింగ్ ఇలాగ పంట అయి ఉంది. సో ఇలా కలుపుకున్నాను. మనకి మొత్తం కాకుండా కొంచెం గిన్నెలో తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 4 days దాకా ఉంటుంది. నేనైతే అదే విధంగా చేస్తాను. ఇంకా ఇక్కడ నాకు సరిపడినంత తీసుకున్నాను బౌల్లో. నేను కొంచెం సాల్ట్ వేసాను, కలుపుకున్నాను. చూడండి, ఇడ్లీలకు వేయాలని అంటే జస్ట్ వాటర్ కలపొద్దబ్బా, కొంచెం ఆ పిండిలోనే కొంచెం సాల్ట్ కలుపుకొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు వేయండి. దోశలకైతే కొంచెం నీళ్ళు వాటర్ కలుపుకుంటే కొంచెం పలుచగా ఉంటాయి దోశలకి, అందుకని చెప్పేసి. చూడండి, నేను ఇక్కడ ఇడ్లీలు ఉడికిస్తున్నాను. అంటే యాక్చువల్గా ఒకే చేత్తో తీస్తున్నాను అనమాట, ఏ స్టాండ్ కూడా లేదు. చేత్తో తీయటం వల్ల ఇలాగ వస్తుంది. ఇడ్లీలు అయితే మొత్తం 4 ఇడ్లీలు ప్లేట్లో పెట్టేశాను. క్లారిటీగా కూడా ఉందో లేదో కొంచెం కామెంట్ చేయండి, ఓకేనబ్బా. వాయిస్ ఓవర్ కూడా ఇవ్వటం కూడా నాకు ఎలాగ మాట్లాడాలి ఏంటన్నది కూడా కొత్తగా నేను షూట్ చేస్తున్నాను, కానీ నేను వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను ఎలాగుంటుంది ఏంటని. సరేనా ఫ్రెండ్స్, ఇంకోండి ఇడ్లీలు పెట్టేసాను ఉడకటానికి, మూత పెట్టేసుకోను. అదే పిండిలో కొంచెం వాటర్ కలిపి దోశలు వేసాను. చూడండి, ఇడ్లీ దోశ ఇంకో ఇలా ఉన్నాయి. నేను ఆల్రెడీ పల్లి చట్నీ నైటే చేస్తాను, మార్నింగ్లో అయితే సింపుల్గా అయిపోయేది మా ఆనియన్ దోశ. రెసిపీ కావాలని చెప్పండి ఫ్రెండ్స్ మీకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.